కాంగ్రెస్ నిరుద్యోగి దీక్షపై నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ లో రాజకీయ నిరుద్యోగులు దీక్షకు వచ్చారని ఎద్దేవా చేశారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవుట్ అయిన కాంగ్రెస్ నాయకులు మళ్లీ ప్రజలను యువతను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి జగదీష్ రెడ్డిపై కాంగ్రెస్ అలీబాబా బృందం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. జగదీష్ రెడ్డి గురించి మాట్లాడితే నాలుక చీరేస్తానని హెచ్చరించారు. రాజకీయ నిరుద్యోగులు నిన్న క్లాక్ టవర్ సెంటర్కి వచ్చారు. ఒక ఉపయోగం లేనటువంటి అనవసరమైనటువంటి జిల్లాకు ఏమాత్రం ఉపయోగపడనటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలు మీరు అందరు చూసిండ్రు. నిన్న ప్రయత్నం చేసిర్రు. మేమందరం కూడా కలిసిమెలిసి ఉన్నాం, కలిసిమెలిసి ర్యాలీలు తీసినామనే బిల్డప్ ఇచ్చారు. కానీ ఒక ఆయన ర్యాలీమో రేవంత్ రెడ్డి ర్యాలీమో 500 మందితో అదొక ర్యాలీ వచ్చింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి 20 ఏళ్ళుగా ఎమ్మెల్యే ఉండి మంత్రి అయ్యి నల్గొండ మొత్తం నాదే అని చెప్పుకునే గొప్ప ఆయన చాడిస్టు కోమటిరెడ్డి వెంకరెడ్డి ర్యాలీ ఒక 500-600 మందితోటి, ముసలెడ్లు హనుమంతరావు, జానారెడ్డి నిన్న జరిగినటువంటి నిరుద్యోగుల